రేవంత్ రెడ్డి గారు మరియు సీతక్క కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడూరు ఎక్స్ రోడ్డు నుంచి కమలాపల్లి దాకా 6,30,00,000 రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. దీని ముఖ్యంగా దొంగ ఎమ్మెల్యే గారు ప్రతిసారి ఏ పని చేసినా అభివృద్ధి నిరోధకుడైన పల్ల రాజశేఖర గారు ఏమనంటే నేను సాక్షి చెప్పించడానికి వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టడం బాగా దొంగ అలవాటైపోయింది. దొంగగా అలవాటైపోయి రోడ్డు గురించి కనీసం ఎప్పుడైంది ఎవరు వచ్చిండ్రు ఎస్టిమేషన్ వేసిన విషయం కూడా గత ఎమ్మెల్యే గారికి తెలియదు. మరి ఏ రకంగా సాక్ష్యం చెప్పించిండో అదొకసారి ప్రజలకు రేపు బాటంగా చీరలు కానీ జనంలో కానీ ప్రతిపక్షంగా మేము ప్రతిపక్ష నాయకునికి సవాల్గా ఇస్తున్నాము. మాకు వచ్చి ఎదురుగా మరి ఎన్ని కోట్ల ఎస్టిమేషన్ వేసిండు, ఎప్పుడు కొలిసిర్రు, అధికారులు ఎప్పుడు వచ్చిర్రు, ఎప్పుడు మాట్లాడడం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి దానికి కడవరి బ్రిడ్జ్కి ఏమో నేను బిల్లు ఇప్పిస్తాను అయ్యేది ఇప్పించి మరి అయ్యే ఇంట్లోకి ఇప్పిస్తాడా నవ్వతో ఇప్పిస్తాడా మరి ఎక్కడి ఇప్పిస్తాడో దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు బిడ్డ, అది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏమిచ్చినా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయ్యాలి తప్ప యాన్స్ ఇప్పితో మరి ఇతను ఇంట్లోకి ఇస్తే ఇప్పియాలి తప్ప ఇటువంటి దొంగచాటు మాటలు మాట్లాడదని పల్ల రాజేశ్వరి గారిని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మొన్న లింగాపురం దుల్మిట చెక్ డ్యాంల విషయంలో కూడా 6-7 కోట్ల రూపాయలు ఇస్తే అది నేనే చేయిస్తా అంటాడు ప్రతిసారి. మరి దుబ్బాక కూడా మేమే చేయిస్తాం, దుబ్బాక కూడా మన పల్ల రాజేశ్వరి చేయించిండా నీకు బాగా అలవాటు అయిపోతుంది. ఇంకొకసారి అభివృద్ధి మీదకంగా మేము ఏ పని చేసినా కళ్ళలో కట్టిపెట్టినట్టు పని చేస్తున్నాం బిడ్డ. ఈ కాంచెలైనా మేము చేసిన దానికి నువ్వు ఏమైనా అడ్డు చెప్పి నేను చేస్తా అంటే మరొకసారి చేస్తే 4 వస్తాం పల్ల రాజేశ్వరి గుర్తుపెట్టుకుని.